Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. సో అన్ని మంచి శకునములే ప్రమోషన్స్ మనము చేస్తున్నాము. ఆల్రెడీ సంతోష్ శోభన్, మాలవిక ఇంటర్వ్యూస్ చేసాము. ఇప్పుడు ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ ఈ సినిమా కాస్టింగ్ అంతా తెలిసినప్పుడు, వాసుకి గారు ఇందులో ఉన్నారు అని తెలిసినప్పటి నుంచి ఐ వాజ్ లైక్ ఎప్పుడెప్పుడు మీట్ అవుదామా, ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆమెతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దామా అని ఫుల్గా వెయిట్ చేశాను. నౌ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాసుకి గారు. హాయ్ వాసుకి గారు. Hello. Welcome back to Thank Telugu you so film much. industry. Thank you. I'm so happy to see you. Yeah, so is mine. Thank you so much. Yeah. So ప్రతి ఒక్కరికి యు ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్. ప్రతి ఒక్కరికి లైక్ మీరు తెలిసిన అంటే ఎలాగో తొలి ప్రేమ కాన్వర్సేషన్ మనం స్టార్ట్ చేయాల్సిందే, ఆ పేరు తీయాల్సిందే. అవును. మీరు యూనివర్సల్ సిస్టర్ అయిపోయారు ఆ సినిమా నుంచి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ అండి. ఎక్కడ వెళ్ళినా అంటే నేను ఎవరిని కలిసినా కూడా ఇది దే టాక్ అబౌట్ అన్నయ్య బాగున్నారా, ఓకే బాగున్నారండి అంటాను నేను. బికాజ్ అంత వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు, అంత వాళ్ళు ఈ క్యారెక్టర్ ఒక ఇన్డెప్త్ యునో ఇది క్రియేట్ చేసిందని ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఇన్స్టాలో ఏమైనా పోస్ట్ చేస్తే కూడా ఇట్స్ లైక్ మా అన్నయ్య సిస్టర్ అయితే, మా పవర్ సిస్టర్ అయితే ఇలాగే ఉంటుంది. ఓకే ఫైన్, ఇలాగే మాట్లాడతారు. మనది పోస్ట్ గురించి తక్కువ ఉంటుంది కానీ ఇది ఈ సిస్టర్ ఇది గురించి బాగా ఎక్కువ ఉంటుంది. చాలా అడాప్ట్ చేసుకున్నారు మిమ్మల్ని. అబ్సల్యూట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నేను చేసేటప్పుడు ఎదురు చూడలేదు, ఇంత ఒక ఇది ఉంటుందని ఎదురు చూడలేదు. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ కదా, అందరూ మిమ్మల్ని సిస్టర్గా తీసుకోవడం కూడా, అలా చూసి మాట్లాడడం కూడా, అది ఒక మంచి ఒక ఫీలింగ్ ఇస్తుంది, ఒక మంచి ఎమోషన్ ఇస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ యాక్చువల్లీ. ఎస్. సో ప్రజెంట్ ఎంత ఫాస్ట్ కల్చర్లో ఉన్నా కూడా మీ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టింగ్ మీ టు తొలి ప్రేమ డేస్ అన్నమాట. ఐ నో యాక్చువల్లీ. ఐ థింక్ అప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు ఇదే స్టిక్కర్ అనుకుంటాను. నేను ఇంకా మారనే లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఐఎమ్ ద సేమ్ పర్సన్. ఐ మీన్ నన్ను అప్పుడు కలిసి నాతో సెట్లో పనిచేసి నాతో మాట్లాడిన వాళ్ళకి బాగా తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను ఇప్పుడు అని. యూనో నేను ఇలాగే మాట్లాడేదాన్ని, ఇలాగే యూనో ఇంటరాక్షన్ అంతా నాది ఇలాగే ఉంటుంది. సో పెద్దగా మార్పు అనేది నా దగ్గర ఏం రాలేదు చెప్పాలంటే. మీరు కోరుకోవట్లేదా మార్పు? వద్దండి, ఇదే బాగుంది కదా, ఇట్స్ ఓకే. లైక్ ఎక్కువ మారడం అనేది ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. మార్పు అనేది మనకు తెలిసి వచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా ఒక లైఫ్ ఫేసెస్లో జరిగేది. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు పెద్దగా మార్పు రాలేదు అన్నదే నాకు రియలైజ్ అవ్వడమే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు మీరు మాట్లాడేది అలాగే ఉందండి, మీరు అప్పుడు కూడా ఇలాగే ఉన్నారు, ఈ సీన్లో అలాగే ఉన్నట్టే ఉన్నారు అని మీరు చెప్పేటప్పుడే నాకు రీఅష్యూరెన్స్. సో నాకు ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. సో ఎందుకు మారాలి, అవసరం లేదు. మీరు ఇలాగే ఉండండి. అలా ఇలాగే ఉండడం అనేది ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కుదరదు. బట్ ట్రై చేస్తున్నాను, ఎంత పుష్ చేస్తానో అంత పుష్ చేస్తాను. సో అదే అల్లరితనం అది ఎప్పుడు ఉంటుంది అది లైఫ్ లో. అది మాత్రం చచ్చే వరకు ఉంటుంది. అది ఏం పోదు. అది యాక్చువల్లీ యూ షుడ్ ఆస్క్ ఆనంద్ అబౌట్ ఇట్. సో హీ గేవ్ అప్, ఇంకా విరక్తి వచ్చి వదిలేశాడు. ఎంతో ట్రై చేశాడు విత్ మెచ్యూరిటీతో, అలా ఇదంతా కామ్ డౌన్ చేసి నువ్వు ఇట్లా ఉండాలి ట్రై. యూస్ టు జస్ట్ టెల్ మీ, ఎందుకు అట్లా నువ్వు టక్కుమని చెప్పేస్తావు, ఏముంది ఇందులో, అదే కదా జరుగుతుంది, అంతే కదా. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటాం మనకేముందా అన్నదని చెప్పి ఇప్పుడు ఆనంద్ కూడా పాపం చెప్పడం కూడా మానేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఐ నెవర్ చేంజ్డ్, అదే సేమ్ క్యారెక్టర్, సేమ్ థింగ్, నథింగ్. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 24 years, 23 and a half, yeah 24 I should say. Wonderful. Yeah. As soon as after Toli Prema I got married, no? అవును. మీ లైఫ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు, మా వాళ్ళకి యాక్చువల్లీ నాకు మర్చిపోయిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ చెప్పాలంటే. యా, అప్పుడప్పుడు రికార్డులో పెట్టేశాను అనుకుంటాను నేను. సో 24 years ఎలా ఉండింది ఓవరాల్ మ్యారేజ్ లైఫ్? ఇండస్ట్రీ పర్సన్, ఇండస్ట్రీలో ఉంటూ ఇంత సక్సెస్ఫుల్
కెమిస్ట్రీ ఇంకా లవ్ స్టోరీ ఇంకా నడుస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే రీసెంట్లీ మ్యారీడ్ ఏమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని చూస్తే అసలు మ్యారేజ్ అయినట్టుగానే అనిపించదు. అయినా అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, ప్రూఫ్ మనకి. అది ఇంకో డిఫరెంట్ స్టోరీ. దే డోంట్ లుక్ లైక్ యువర్ పిల్లలు, అంటే ఆ ఏజ్ గ్యాగే కనిపించదు. మీ అమ్మాయికి అయితే హర్షుకి లైక్ పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను తను పాపం ఎంజాయ్, అది ఒక అసెట్ లాగా తీసేసుకున్నాం మేము. సో వి బోత్ గో టు పార్టీస్, వి బోత్ గో టు పబ్స్, యూనో. దానికి సెపరేట్ గా ఒక ఫ్రెండ్ ని వెతుక్కోవాలన్న ప్రాబ్లం కూడా లేదు. మేమిద్దరు మాలో మేము సర్దుకుంటాము. కామన్ గా వెబ్ సిరీస్ షోస్ చూస్తాం మేము. అది యూకేలో ఉన్నా కూడా అక్కడ నుంచి అది చూస్తుంది, ఇక్కడ నుంచి నేను చూస్తాను ఎదురు. సో వి కనెక్ట్ అ లాట్ బేసిక్లీ. I would say she's one of the best daughters any mother can have. She's such a sweetheart. I mean, like, not that she's my daughter. ఇలాంటి హర్షు లాంటి ఒక పిల్ల వేరే ఎవరికైనా కూతురుగా పుట్టి ఉంటే కూడా I would have said she's one of the best daughter అని. సో అది నా కూతురు అని నేను చెప్పట్లేదు, యాక్చువల్లీ తన్ని ఒక పర్సనాలిటీగా బయట తీసి చెప్తున్నాను. బట్ వెరీ నైస్ గర్ల్. అందులో సో మాలో మేము సర్దుకుంటాం. మాకు బయట ప్రపంచం కూడా అప్పుడప్పుడు అవసరం లేదు. మనం పిలిచేటప్పుడు ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళు పిలిచేటప్పుడు మనకి ఫ్రీ ఉండదు. సో ఇలాంటి టైంలో వాట్ డు వి డూ, మేము మాలో సర్దుకుని మే ఫీల్ గో. హర్షు ఎక్కువ లైక్ అబ్బాయి పోస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఆనంద్ గారి కంటే బాబు కంటే కంప్లీట్ గా హర్షు ఇమేజెసే ఉన్నాయి. అవును, యా హర్షు ఇలా సందీప్ చెప్పలేను కదా, ఇద్దరు నేనే కన్నాను. ఐ కాంట్ డిఫరెన్షియేట్. బట్ హర్షుతో నా పిక్చర్స్ చాలా ఎక్కువ. సో పోస్ట్ చేయాలని అనుకున్నప్పుడు హర్షతోనే ఎక్కువ ఉంటుంది. సందీప్తో ప్రాబబ్లీ తక్కువ ఉండొచ్చు, బట్ సమ్ టైమ్స్ సందీప్ది కూడా ఉంటుంది. ఇట్స్ దేర్. సో ఐ డోంట్ రియలైజ్ ది బ్యాలెన్స్ బిట్వీన్ నేను ఎంత పోస్ట్ చేస్తున్నా కూడా నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అ వెరీ యాక్టివ్ పర్సన్ ఆల్సో సోషల్ మీడియాలో. సో whatever I feel like, sometimes I post ante. Okay. So ఇన్నాళ్ళు ఎందుకు టైం తీసుకున్నారు టు కమ్ బ్యాక్? ఇదే హర్షు, సందీప్, ఇదే ఇప్పుడు మనం మాట్లాడిన అదే రీజనే. I was busy with a lot of things. I did a lot of things. I finished my graduation. I finished my post graduation. I worked in a corporate. I did one of my construction in Chennai. We started our own company. I handled the finance and accounting operations. సో ఇలా ఒక రోల్ బ్రేక్ అనేది యాక్టింగ్కే బ్రేక్, కానీ నా లైఫ్లో ఉన్న చోర్స్కి నేను బ్రేక్ తీసుకోలేదు. kept on doing something. I was always busy, by God's grace, always busy, always trying to keep myself, productive. నాట్ ఇది ఈ ఎంటీగా కూర్చుని ఐ కాంట్ థింక్ ఆఫ్ వాళ్ళ ఏంటి ఎందుకు ఇలా ఫోన్ పెట్టేశారు, ఎందుకు ఒకలాగా ఉంది ఆ మాట అని నేను అనలైజ్ చేసి దాని మీద గొడవ పడడం నాకు ఇష్టం ఉండదు. సో మనం ఎక్కడ ఖాళీగా ఉంటే ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోతామో అన్న భయం నాకే ఉంది. సో అందువల్ల ఖాళీగానే ఉంచుకోను, బిజీగా ఉంచుకుంటాను. నేను ఏదైనా ఒకటి స్టార్ట్ చేసుకుంటాను. సంథింగ్ ఎల్స్, స్టార్ట్ స్టడీయింగ్. I love studying, so like academically I'll do a lot of things. Ala something to keep myself occupied. So ala break anedi em ledu naku. Complete busy schedule. Ippude break. Andukane I opted for this actually. Otherwise I was always packed with commitments, I would say. Wonderful. సో వాసుకి గారు, అసలుకి వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? ఇంతలా యాక్టివ్గా ఒక ఉమెన్ అయ్యి ఉండి యు ఆర్ లైక్ ఇన్స్పిరేషన్. నేను మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా వావ్ అనిపించింది. మీ లైఫ్ స్టైల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వర్క్ అండ్ పిల్లలు, హస్బెండ్, ఎవ్రీథింగ్ యు ఆర్ లైక్ అందరినీ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ వాట్ మేక్స్ యూ టు డూ దిస్ బిగ్ వర్క్స్ అన్ని కూడా? See, I don't probably plan anything and do. And like ఇలా ఈ టైమ్ ఆఫ్ ద లైఫ్లో ఇలా చేయాలి, ఇది ఇప్పుడు చేయాలి, ఇప్పుడు ఓకే ఈ మూవీ నేను యాక్సెప్ట్ చేశాను, దీని తర్వాత కంప్లీట్గా మూవీస్లో ఎలాగైనా వీ షుడ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్, వీ షుడ్ సమ్హౌ గెట్ బ్రిలియంట్ రోల్స్. అలా ఏది నా మైండ్లో థాట్సే లేవు. ఓకే ఇది చేశాను, I might not do after this also. I might probably go into something else. I'm doing my PhD, so I'll probably focus on that because I don't have any fixed mindset. Naku ledu. It's a very, very flexible mindset that I have. That is one reason probably I'm able to do. ఇది ఇప్పుడు ఓకే ఫైన్, కానీ ఒక బిజినెస్ అని తీసుకుంటే ఒక కమిట్మెంట్ ఉండాలి, దాంట్లో ఎలాగో సక్సెస్ అవ్వాలి, అది ఆ కమిట్మెంట్ ఇస్ డిఫరెంట్.
బట్ అది దాని సక్సెస్ గురించి ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి తీసుకెళ్ళాలనేది అన్నీ మనం అనుకున్నట్టు జరగదు కదా. సో అలా పెద్దగా నేను ప్లాన్ చేయను. I try to go along with the flow. At the same time, I will be so dedicated and committed whatever I start with. So that's how I manage. So I'm able to do various things. And ikkada stop avali. I've spent a lot of time in this, so I have to do this only. And ankonu move to the next one. Okay, what next? What next? So that's the kind of mindset I have. Otherwise, I also have this habit of getting bored so quickly. చాలా తొందరగా బోర్ కొట్టేస్తుంది. సో ఇఫ్ ఐ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ రిపీటెడ్లీ మొనాటనస్గా ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది. ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ టు నదర్ ఫీల్డ్. అది చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్లీ. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ వేరియస్ ఫీల్డ్స్. సో ఐ లైక్ డూయింగ్ ఇట్. కొత్తగా ఉన్నా కూడా పర్లేదు, ఏదో తీసుకుని చేసేద్దాం, ఏమో ఉంటుంది చూద్దాం అన్నట్టు ఒక యాటిట్యూడ్ ఉంది. ఓకే. సో మళ్ళీ మీకు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తుంటారు? లైక్ డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేసిన చిన్న వర్క్ ఏదైనా? చాలా ఐ మీన్ లైక్ బోర్ కొట్టడం అనేది టైం ఉండదు నాకు యాక్చువల్లీ. ఏదో ఒకటి ఉంటుంది. ఐఎమ్ లైక్ ద హోల్ డే ఇస్ సో బిజీ విత్ సో మెనీ థింగ్స్ బికాస్ నేనే నా తల మీద ఎక్కువ వేసుకుంటాను యాక్చువల్లీ చెప్పాలంటే. నాట్ దట్ అందరూ నా మీద బర్డన్ చేస్తారని నేను ఎప్పుడూ చెప్పను. కొన్ని విషయాలు మనం కొందరికి డెలిగేట్ చేయొచ్చు. ఇది మీరు చేసుకుంటారండి, వచ్చేయండి అని. అది నేను చేయను. నేనే స్వయంగా వెళ్ళి అది చూసుకుని నేనే చెయ్యాలని నేను అనుకుంటాను. నాకు అప్పుడే సాటిస్ఫాక్షన్. సో అలా ఆటోమేటిక్గా పని మన తల మీద పడిపోతుంది కదా అలా. సో టోటలీ మై డే ఇస్ ప్యాక్డ్. ఎప్పుడైనా బోర్ కొట్టేటప్పుడు వెన్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ అని అంటే ఐ రీడ్ అ బుక్. సో ఐ రీడ్ మై ఫేవరెట్ నావెల్స్. ఏదైనా వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఆ టైంలో ఏదైనా ఫిలాసఫికల్గా సైకలాజికల్గా ఏదైనా ఉండని. బుక్ సజెస్ట్ చేస్తారా? Book recently I haven't started anything. I read this it's not the it's like Karna ani mythological characters meeda they ochindi okati. I think it's Devdutt Patnaik or someone's. So I was reading that Karna gurinchi Sita gurinchi adi. So I read that. I was reading those books, but otherwise I read books like ఇప్పుడు ఐఎమ్ వెరీ బిజీ విత్ మై పిహెచ్డి బుక్స్, లైఫ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంటల్ సైకాలజీ ఇవన్నీ చదువుతున్నాను. సో మిగతా బుక్స్ కి టైం లేదు. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ ఫిలాసఫికల్ బుక్స్. ఐ లవ్ హీల్ యువర్ లైఫ్ అలాంటి బుక్స్ ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. మీరు చదివిన బుక్స్లో ఏదైనా ఇది మూవీ అయితే బాగుండు, ఇది తీస్తే బాగుండు బట్ అలాంటి నావెల్స్ పెద్దగా నేను చదవను యాక్చువల్లీ. నావెల్స్ చదివితే ఎస్ మూవీ అని అనుకోవచ్చు, బట్ నావెల్స్ పెద్దగా చదవను. మోస్ట్లీ మైన్ విల్ బి కొంచెం ఫిలాసఫికల్. సో that I don't think they'll make a movie out of it. Documentary అవుతుంది, మూవీ అవ్వదు మోస్ట్లీ. సో అలాంటి నావెల్స్ నేను పెద్దగా చదవను యాక్చువల్లీ. ఓకే. సో ఇంకా సెటిల్ అయిపోయాము, రిలాక్స్ అవుదాము అనే థాట్ ఎప్పుడు రాదా మీకు? రాదు, అది మాత్రం రాదు. ఏంటో వెతుకుతూనే ఉంటాను. సమ్ సర్చ్ విల్ బి దేర్. ఐ థింక్ దట్స్ దేర్ ఇన్ మై బ్రెయిన్ ఓన్లీ. ఓకే సాచురేషన్ పాయింట్ చాలు ఇంకేముంది అని ఎప్పుడు అనిపించదు. ఏదో ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా, ఏవి దొరకపోతే. కోవిడ్ లో కూడా వాట్ ఐ డిడ్ వాస్ ఐ డిడ్ ఆన్లైన్ ఫ్రెంచ్. అలయన్స్ ఫ్రాన్సైజన్ అని ఒకటి ఇది ఉంది కదా. సో విత్ దెమ్ ఐ డిడ్ ఆన్లైన్ ఫ్రెంచ్. I started because the AF anedi is French ki in Chennai. It's the best platform basically. So this is a promotion for them actually. So with them they never do online classes. When we were in Chennai mass schooling appudanta AF lo cheste it's a very big thing. Our certificate holds a big value French ki. So we'll online cheyaru. COVID start ayina ventane they did online. I think immediately I applied and I finished A 1.1. I finished Delft also. So akkada varaku I finished the first level of French. I finished. So ala edo okati I don't know why I did French. Why should I do? What am I going to do? Go talk in French? Nothing. But I still do. It's just like a feel, because when we traveled I found France, Paris, Florence, only they speak French. It's nice, you know, the language sounds very nice. It's very sweet. French lo Comment ça va? How are you? Actually. Comment ça va? Okay. So, it's like, it's a very friendly language. So, ad nachi nen cheskunna. Not that idi edaina use avutuda naku annattu naage teliyadu. Use avvochu, you'll never know. But
I just did that. Ala search anedi it will never end for me. ఓకే సో కమింగ్ బ్యాక్ టు ద మూవీ అన్ని మంచి శకునములే. సో ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ దట్ వన్ పర్టికులర్ రీజన్? ఎందుకు ఈ సినిమాతో కంబ్యాక్ ఇద్దాం అనుకున్నారు? I was convinced with Nandini Reddy's story and narration. That's one major reason. And I loved the team. Team chala manchi team adi. Nandini, Swapna, Priyanka, you know, the EP Divya, who were communicated and interacted with me. All those women are like powerful and very upfront, you know. ఈ హైడ్ అండ్ సీక్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ బాగా ఉంటుంది. దెర్ ఇస్ నో అదర్ థింగ్స్, హిడెన్ థింగ్స్ ఉండదు. సో ఇట్స్ లైక్ వెరీ క్లియర్. నాకు అది నచ్చింది యాక్చువల్లీ. It's very nice to see that, you know. So that is one main reason. And my role, I thought probably I will be able to do some justice to my role అని నాకు అనిపించింది. ఆ థాట్ నాకు వస్తేనే నేను చేస్తాను, లేకపోతే నాకే భయం. మళ్ళీ మంచి రోల్ వేరెవరైనా చేసి చాలా బాగా చేసి ఉంటారు, నేను చేసి చెడగొట్టేస్తాను అని నాకు అనిపిస్తే మాత్రం ఆ సైడే వెళ్ళను. వెళ్ళను, ఎందుకులే అని చెప్పేసి. కొత్తది నేర్చుకోవడం వేరే, బట్ ఒక ఎగ్జామ్ ఏమి నేర్చుకోకుండా ఎగ్జామ్ రాయడం తప్పు. సో నేర్పిస్తారు అంటే కొత్త ఫీల్డ్లో దిగితే యాంగ్జైటీ ఇది ఎప్పుడు నాకు ఉండదు. నేర్చుకోవడానికి ఐఎమ్ రెడీ, బట్ ఐ కాంట్ గో అండ్ రైట్ ది ఎగ్జామ్ డైరెక్ట్లీ. దట్ ఐ కాంట్ డూ, బికాస్ ఫర్ మూవీ ఇట్స్ లైక్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. So I don't want to do that. But I thought probably e-role I can do better. I mean, I can do justice and I can do little well. That's why I said okay. Otherwise, I wouldn't have. Yes. So, ella undabotundi role e movie lo? In movie role is very it's a very good sister, nice sister's role, a very supportive sister's role, and who supports the brother. Every akka untadi kada same, it's the same story, but it's got different shades. Anni emotions bayatiki vache avakasam undi. I mean movie lo different scenes, different emotions. Manchi oka, you know, oka beginning to end, oka seamless ట్రాన్సిషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అని ఉంటుంది కదా, ఒక పోర్ట్రేల్ ఆఫ్ ద క్యారెక్టర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అబ్బా ఫుల్ఫిల్డ్గా ఉంది అన్నట్టు ఒక ఫీలింగ్ ఈ రోల్లో అనిపించింది నాకు. సో దట్స్ అవుట్. సో తొలి ప్రేమలో మా అందరినీ మీ అల్లరితనం చూయించి లాస్ట్లో బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు దగ్గర ఇట్లా హార్ట్ ఇట్లా బ్రేక్ అయిపోతుంది ఎనీ టైం. ఇప్పటిదాకా కూడా నేను చూస్తుంటే సేమ్ ఎమోషన్. ఇందులో కూడా అలా ఏడిపిస్తారా ఏమన్నా? సిస్టర్ రోల్ కాబట్టి. Yes. I can't reveal more than that, but definitely yes. అదే చెప్పాను కదా, అన్ని షేడ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన అల్లరి ఉన్నాయి, అవి అలాంటి సీన్స్ ఉన్నాయి, ఇలాంటి సీన్స్ ఉన్నాయి. అదే ఒక కంప్లీట్ పోర్ట్రేల్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫుల్ఫిల్డ్ గా ఉంటుంది, ఆ ఒక తృప్తి ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సో అది ఉంది, yes, ఇందులో కూడా ఉంది యాక్చువల్లీ. ఓకే, ఏదైనా చిన్న డైలాగ్ చెప్తారా? నో, స్ట్రిక్ట్ గా నాకు చెప్పి పంపించారు మీరు ఏది చెప్పకూడదు అని. చెప్పలేను, ఒక్క డైలాగ్ అస్సలు ఛాన్సే లేదు. అదే, బట్ మీరు చూస్తారు కదా, ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ 1 week కదా. సో ఇట్ విల్ బి నైస్. ఒక సర్ప్రైజ్ ఉండని, అది అప్పుడే బాగుంటది. ఓకే, సర్ప్రైజ్ అంట ఖచ్చితంగా సినిమా చూడాల్సింది 100%. సో తొలి ప్రేమలో మీకు బాగా ఇప్పటికీ నచ్చే సీన్ ఏది? మీరు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తా. ఐ నో, నాకు నచ్చే సీన్ అయితే రెస్టారెంట్ సీన్. కళ్యాణ్ గారు ఎమోషనల్ గా చెప్తూ ఉంటారు ఆ గర్ల్ గురించి, పాపం ఇది ఏదని చెప్పాను. నువ్వు చెప్పే పోలికలంతా చూస్తే వెనకాల ఉన్న ఒక అమ్మాయి సేమ్ అలాగే ఉంది అంటే నువ్వు వెంటనే తిరిగి చూడొద్దు, స్లోగా చెయ్యి అంటే తిరిగి చూస్తుంటే ఒక ముసలావిడ కూర్చొని ఫుల్ చికెన్ లాగి తింటుంటుంది. సో దెన్ హీ లాఫ్ అండ్ ఐ లాఫ్. సో ఐ లైక్ దట్ సీన్ సో మచ్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై క్యారెక్టర్ బేసిక్లీ, బికాస్ ఇంట్లో కూడా పాపం ఏదో బాధతో మా అక్క అంతా ఏడుస్తూ ఏదో చెప్తుంటే చాలా సీరియస్గా మాట్లాడతారు. అప్పుడు ఏదో ఒకటి చెప్పి ఐ విల్ ట్రై టు కంప్లీట్లీ wash off that emotion and divert her or my sister, anyone, even with my daughter. ఏదో చెప్తుంటది, బట్ లైక్ అమ్మా నేనేం చెయ్యాలమ్మా, అవును కదా అంత సీన్ లేదే నీకు, నువ్వు ఎందుకు అన్నట్టు నేను చెప్పిన వెంటనే షీల్ స్టార్ట్ స్మైలింగ్. సో అప్పుడు అలాంటి నేచర్ ఇస్ మైండ్. సో దట్ ఐ ఫెల్ట్ సో క్లోజ్ టు మై ఓన్ క్యారెక్టర్, దట్ సీన్. సో ఐ లైక్ దట్ సీన్. ఓకే,
అండ్ పిండి పడే సీన్ అది మా రోజు జరిగే విషయాలు అది అవి ఇది ఐ మీన్ దానికి ఇదే లేదు ఆ డాన్స్ ఇంకా మా ఇంట్లో జరుగుతూ ఉంటది ఇట్స్ ద సేమ్ మా ఇంట్లో ఎప్పుడంతే అది ఎప్పుడైనా టీస్ చేస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు ఇలా పెడుతూ 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 లాస్ట్ కి తినేస్తారు ఐ నో యా అది నేను ఐ డూ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ బర్త్డే కేక్ పెట్టడానికి వచ్చి నేను తినేస్తాను లైక్ ఐ ఆఫెన్ డూ దట్ యాక్చువల్లీ ఇందులో కూడా సిమిలర్ సీన్ ఉంది మాలవిక గారు కేక్ కట్ చేసుకుని ఆవిడ తినేస్తారు యా ఐ నో అవును సో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ his working with him is a wonderful experience, I should say. No major complications undavu. He's a very simple person, very down to earth person, and he's a very kind hearted person also. He's very sweet. The character ki baita Shobhan ki tedane undadu. In fact, baita Santosh is a very nice person than Rishi nenu నాకు తెలీదు ఎంత మంచి పోర్ట్రేయల్ ఉందని నాకు ఫుల్ బికాస్ I didn't see the whole thing. Obviously it should be a very sweet person, but Santosh is a very attached, affectionate person actually, because the way he calls me akka and all is like it will be like a very no fake thing with him. It's very transparent, and the way he calls akka is like is full of emotion basically. So I like when he calls me akka and all. You feel nice. I don't have a tammudu, but when someone calls me akka, like when he calls, it is very genuine. It's very pure. So I like it. And Vaijayanti movies gurinchi. Vaijayanti movies, we have a very decades ga maaku connection undi. My father-in-law worked with Vaijayanti, Anand's father, as art director. Anand has worked with Vaijayanti. So Vaijayanti movies is like a family for us. Actually, we know Dattu garu nenu eppudo kalisi unnanu. Na pellaina kottalo I met him. Shakti set ki ellanu. Shakti Anand chesinappudu aa Shakti set ki ellinappudu aa ammavaru identa undani appudu I met Dattu garu. I met Swapna. So naku baga telusu pillalu chinnaga unnatappudu anta we know. Harshu chinnappudu anta Swapna comes home and like we know everything. She's seen me like from school lo will pick up చేసేటప్పుడు నుంచి she knows me. So she knows the entire my life picture taniki telusu. Swapnaki. So with the banner and with the producers we are very good friends. So there's nothing that can go wrong. Uncomfortable zone or incidents kani em ledu actually. That I'm very lucky, I should say. Okay. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు డైలాగ్ చెప్పట్లేదు చెప్పకూడదు అని చెప్పారండి అది నా చేతిలోనే లేదు సో ఎలాగో థియేటర్ లో చూసేస్తాము వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ సీరియస్ గా వాసుకి గారు ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి సిస్టర్ కదా ఖచ్చితంగా చూడాల్సిందే సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని లైక్ ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి మన మెసేజెస్ అదే చెప్పాను కదా ఏ పోస్ట్ వీళ్ళు ఈ మూవీ పోస్ట్ పెట్టినా కూడా దే ఆర్ లైక్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ వావ్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ గాడ్ యూ కమింగ్ బ్యాక్ అండ్ లైక్ మీరు వచ్చింది మాకు చాలా సంతోషం దాని తర్వాత మిమ్మల్ని చూడలేదు అలా చాలా పాజిటివ్ గా రాస్తారండి ఐ లైక్ ఐ షుడ్ సే ఇట్స్ వెరీ నైస్ టు సీ దోస్ పాజిటివ్ కామెంట్స్ ఫ్రమ్ దెమ్ దే ఆల్ ట్రీట్ మీ లైక్ దేర్ ఫ్యామిలీ పర్సన్ లాగా ఒక బయట వాళ్ళలాగా ఇష్టానికి ఏమైనా మాట్లాడవచ్చు అన్న కూడా మాట్లాడరు దే వెరీ నైస్ వెరీ స్వీట్ ఇన్ దట్ వే సో ఇన్ దట్ వే ప్రాబబ్లీ ఐఎమ్ వెరీ వెరీ వెల్ అక్సెప్టెడ్ అనుకుంటాను యాక్చువల్లీ ఆ మెసేజెస్ చూస్తే తెలుస్తుంది ఓకే వీళ్ళు ఒప్పుకున్నారు మన్ని వీళ్ళు ఇంకా కన్విన్స్ అయిపోయారు వీళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది సో I think they're all like happy about what like about the re-entry and things like that. Hopefully it goes well. Yes. So బుజ్జి మన బుజ్జి థియేటర్లకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఖచ్చితంగా హిట్ చేయాల్సిందే సో మే 18th సినిమా రిలీజ్ అవబోతుంది అన్నీ మంచి శకునములే మీకు కూడా మీ లైఫ్ ఇక్కడ నుంచి ఫుల్ ఇంకా నాన్ స్టాప్గా కంటిన్యూ అవ్వాలని సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ అట్ ది సేమ్ టైమ్ యువర్ పర్సనల్ లైఫ్ Yeah, thank you so much. Thank you.